विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। కంటి పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్న మా ట్రాఫిక్ అధికారులకు సిబ్బందికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి చేయూతను అందిస్తున్న రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు, శంకర్ రెడ్డి గారు. అట్లాగే సరోజినీదేవి ఐ హాస్పిటల్, మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ అండ్ మెనీ అదర్ హాస్పిటల్స్ హు ఆర్ టేకింగ్ పార్ట్. SD హాస్పిటల్స్, ఇక్కడ లోకల్ హాస్పిటల్ మిగతా అందరికి కూడా వాళ్ళ డాక్టర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి అందరికి కూడా నా హృదయపూర్వక థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వాళ్ళకి ఇన్వైట్ చేసినందుకు. సార్ సిపి గారు హ్యావ్ కాన్వర్సేషన్, యూ లుక్ నథింగ్ షార్ట్ ఆఫ్ సినిమా హీరో. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ వీక్, వెరీ బ్యూటిఫుల్ కాజ్, సోషల్ కాజ్. ఈవెంట్కి వస్తే నాకు నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి. నాకు తెలిసి ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు అనుకుంటాను. ఎగ్జామ్ రాసి ఈసర్ రూట్ నుంచి ఈసీఐకి ట్రావెల్ చేయాలి, బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు నాతో పాటు మా కాలేజ్ వాళ్ళు ఇంకోటి వస్తున్నారు బైక్ మీద. ఎవరు నన్ను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే మా 2 హ్యాండిల్స్ గుద్దేసుకొని నేను పడిపోయి 2 స్తంభ బైక్ పడిపోయి నాని పడిపోయి. అది డ్రైవింగ్ అట్ స్పీడ్ ఆఫ్ అబౌట్ 70 or 80 అప్పుడు. నేను వేసుకున్న హెల్మెట్ ఈ పార్ట్ విరిగిపోయింది. ఈ హెల్మెట్కి ఈ పార్ట్లో ఒక చాలా పెద్ద హోల్ పడింది. ఆ రోజు నేను నాకేమీ అవ్వకుండా నేను బతికి ఉన్నాను అంటే దానికి కారణం ఆ హెల్మెట్. ఎందుకంటే ఆ హెల్మెట్ చూస్తే నాకు భయం వేసింది. ఓకే, ఇది నా తల ఉండేది అని అనిపించింది, ఇది నా స్కల్ అయి ఉండేది అనిపించింది. అలాగే ఒకసారి మెనీ ఇయర్స్ లేటర్ రాజమండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఎవరో ట్రై చేస్తున్నారు మా వాళ్ళు. ఏదో చిన్న రోడ్ మధ్యలో సడన్ ఏదో బైక్ ఏదో రావడం వల్ల నేను బ్రేక్ కొట్టగాల్సి వచ్చింది. స్కిడ్ కొట్టి కార్ 360 degree టాప్ అయిపోయి మొత్తం పడిపోయింది కార్, అంటే మొత్తం ఉల్టా పడిపోయింది కార్. 3 ఉన్నాం కార్లో. ఒంటి మీద ఒక్క మరక కూడా పడకుండా బయటకు వచ్చాము. యాక్సిడెంట్ వచ్చి 120 స్పీడ్ అయితే ఒక్క మరక కూడా పడలేదు. దానికి కారణం నేను వేసుకున్న సీట్ బెల్ట్. సో అలా నాకు లైఫ్ 2 సార్లు నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. అందుకే నేను తర్వాత డీజేటీలో సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలను. అలా ప్రతిసారి అందరికీ ఇస్తుందో లేదో తెలియలేదు. అది